ఎంతో సంచలనాన్ని రేకిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ అమెరికా ఖండంలో ఒక ముఖ్యమైన దేశమైన వెనుజులా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యని వాళ్ళిద్దరినీ కూడా ఒక ఆటవిక న్యాయం, మనం మధ్యయుగాల్లో ఆటవిక న్యాయం అని మాట్లాడుతూ ఉంటే ఒక రాజుని ఇంకో రాజు వచ్చి పట్టుకుపోయాడు. కానీ ఇవాళ 2025లో 21వ శతాబ్దంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా సాంకేతిక విప్లవం ఇంత పురోగమిస్తున్నటువంటి వేళ ఒక దేశ అధ్యక్షుడిని అతడి భార్యని ఆ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికన్ సైన్యం ఈ రోజు అమెరికాకి తీసుకుపోయింది. అక్కడ ప్రస్తుతం వాళ్ళని జైల్లో ఉంచారు, విచారణ చేస్తా ఉన్నారు. అందువల్ల ఈ మొత్తం చూసినప్పుడు చాలా మంది చాలా రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రధానంగా కొంతమంది చెప్తుంది వెనుజులా అనేది దివాళా తీసిన దేశం, ఆ దేశ అధ్యక్షుడు సరిగ్గా పరిపాలించలేకపోయాడని కొంతమంది, లేదు ఆయన డ్రగ్స్ వ్యాపారాన్ని ప్రోత్సహించాడు అందువల్ల ఇలా చేశారని కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇవేవి కూడా సరైన వ్యాఖ్యానాలు కాదని నేను ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అమెరికా యొక్క అంతర్జాతీయ వ్యూహం ఒక సామ్రాజ్యవాద వ్యూహం. అది ఎక్కడైతే తనకి ప్రయోజనాలు ఉన్నాయో, ఎక్కడైతే తన ప్రయోజనాలు కాపాడే అవకాశాలు ఉన్నాయో ఆ దేశాల్లో అమెరికా జోక్యం చేసుకోవటం అనేది మన అందరికీ తెలిసినటువంటి విషయం. గత 60-70 ఏళ్ల చరిత్ర మొత్తం కూడా దీన్నే మనకి తెలియచేస్తా ఉంది. దీన్నే మనం జియో పాలిటిక్స్ అంటాం. అంటే భౌగోళిక రాజకీయాలు. వ్యూహాత్మకంగా అమెరికా యొక్క ప్రయోజనాలు, దాని సామ్రాజ్యవాద ప్రయోజనాలు కాపాడబడేటటువంటి ప్రతి చోట కూడా అది జోక్యం చేసుకోవటం మనం చూస్తానే ఉన్నాం. ఉదాహరణకి గతంలోనే అమెరికా కొన్ని దేశాలని రోగ్ దేశాలని గుర్తించింది. రోగ్స్ అంటాం, మన తెలుగులో వెధవ అంటాం, రోగ్ దేశాలుగా గుర్తించింది. అవన్నీ మీకు గుర్తున్నట్లయితే ఇరాక్ను ఒక రోగ్ గా గుర్తించింది, అలాగే లిబియాని ఒక రోగ్ గా గుర్తించింది, సిరియాని ఒక రోగ్ గా గుర్తించింది, ఇరాన్ ఒక రోగ్ గా గుర్తించింది. ఆ దేశాలన్నిటిలో కూడా అక్కడున్న ప్రభుత్వాలని అస్థిరపరిచి అక్కడ తిరుగుబాట్లను రెచ్చగొట్టడం మనందరం చూసినటువంటి సత్యం. ముఖ్యంగా ఇరాక్ లో అక్కడ అణ్వాయుధాలు ఉన్నాయి అనేటటువంటి పేరుతో ఆ రోజున సద్దాం హుస్సేన్ మీద దాడి చేసి ఆయన్ని చంపేసి అక్కడ వాళ్ళ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇందులో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ప్రయోజనాలు మాత్రమే. మరి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఆయన అధికారంలోకి వచ్చేసరికి అమెరికా ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో, అమెరికా యొక్క ఆధిపత్యం తగ్గిపోతున్నటువంటి పరిస్థితిలో, డాలర్ యొక్క ఆధిపత్యం కూడా ప్రపంచంలో తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో. అందుకనే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చే సమయంలో ఆయన అనుయాయులు ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. మాగా అన్నారు, MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికా యొక్క ఆధిపత్యం కొనసాగాలి గతంలో లాగా అనేది ఆ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ రోజు ఆ ఉద్యమంలో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే గత 5-6 నెలలుగా సుంకాలు విధించడం మనం చూసాం. చైనా మీద, భారతదేశం మీద, బ్రెజిల్ మీద అనేక రకాల సుంకాలు విధించడం మనం చూసాం. భారతదేశం మీద ఇప్పటికీ 50% సుంకాలు కంటిన్యూ అవుతుంది. దానితో పాటు ఈ రోజు అమెరికా ప్రత్యక్షంగా దేశాల మీద ఆధిపత్యం సంపాదించడానికి ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈ రోజు వెనిజులా మీద దాడి చేసింది. ఏమిటి వెనిజులా యొక్క చరిత్ర? మనం అర్థం చేసుకోవాలి, చాలా ముఖ్యమైనటువంటి విషయం. వెనిజులాలో ఉన్నటువంటి వాళ్ళ చమురు రాజకీయాలు అంటాం మనం, ఆయిల్ పాలిటిక్స్. వెనిజులాలో ఉన్నటువంటి చమురు అత్యంత నాణ్యమైనటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి చమురు నిల్వల్లో, ఆయిల్ నిల్వల్లో 17% వెనిజులాలోనే ఉన్నాయి. 17%, 117%. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఈ క్షణాన వెనిజులాలో మనం చూస్తే 303 బిలియన్ బ్యారెల్ ఆయిల్ ఉంది. అదే సౌదీ అరేబియాలో 267 బిలియన్ బ్యారెల్ ఆయిల్ ఉంది. ఇరాన్ లో 209 మిలియన్ బ్యారెల్ ఆయిల్ ఉంది. కెనడాలో 170 బిలియన్ బ్యారెల్ ఆయిల్ ఉంది. ఇరాక్ లో 145 బిలియన్ బ్యారెల్ ఆయిల్ ఉంది. అమెరికాలో 80 బిలియన్ బ్యారెల్ ఆయిల్ ఉంది. రష్యాలో 80 బిలియన్ బ్యారెల్ ఆయిల్. అంటే మొత్తం మనం ఈ దేశాలను చూసినప్పుడు, ఆయిల్ దేశాలని, స్పష్టంగా వెనిజులాలో 303 బిలియన్ బ్యారెల్ ఆయిల్ ఉంది. ఆయిలే కాదు, వెనిజులాలో ఇంకోటి కూడా ఉంది, బాక్సైట్, బంగారం. లక్షల కోట్లు డాలర్ల విలువ చేసేటటువంటి ఖనిజ నిక్షేపాలు అక్కడ ఉన్నాయి. అంటే ఒక అంచనా ప్రకారం 1.36 లక్షల కోట్ల డాలర్లు విలువ చేసే బాక్సైట్, బంగారం కూడా వెనిజులాలో ఉన్నాయి. ఇది చెప్తున్నటువంటి అంచనా. మరి ఈ పరిస్థితుల్లో వెనిజులా అంతరంగిక పరిస్థితి మనం చూసినప్పుడు వెనిజులాలో సుమారుగా 3 కోట్ల జనాభా ఉంది. గతంలో అంటే 1998 దాకా వెనిజులాలో కూడా అమెరికా అనుకూల ప్రభుత్వమే ఉండేది. అమెరికన్ ఆయిల్ కంపెనీలు అక్కడ ఉన్నటువంటి ఆయిల్ మొత్తం కూడా డ్రిల్లింగ్ చేస్తా ఉంటాయి. చాలా పెద్ద పెద్ద కంపెనీలు,
ఉదాహరణకు రెండు పేర్లు మీకు చెప్తాను. ఎక్సన్ మొబిల్ అనే ఒక కంపెనీ, అమెరికన్ కంపెనీ, కోనుకో ఫిలిప్స్ అనే కంపెనీ. ఈ రెండు కంపెనీలు చాలా పెద్ద కంపెనీలు అంతర్జాతీయంగా. ఇలాంటి కంపెనీలు అమెరికా కంపెనీలు వెనిజులాలో డ్రిల్లింగ్ చేస్తూ ఉండేవి. కానీ 1998లో సోషలిస్టు భావాలు ఉన్నటువంటి వ్యక్తి, మనందరికి తెలుసు, హ్యూగో చావెజ్ అధికారంలోకి వచ్చాడు. హ్యూగో చావెజ్ ఏమి కమ్యూనిస్ట్ కాదు, ఆయన కొన్ని సోషలిస్టు భావాలు ఉన్నాయి. ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకి అనేక వస్తువులు కల్పించాలనే కోరికలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారంలో రాగానే చేసినటువంటి మొట్టమొదటి పని, మొత్తం ఆయిల్ బావులు అయితే ఏవైతే ఉన్నాయో, అమెరికా కంపెనీలు డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి ఆయిల్ నిక్షేపాలు ఉన్నటువంటి బావులు మొత్తాన్ని జాతీయం చేసి, జాతీయం అంటే మనకు తెలుసు ప్రభుత్వం తీసుకోదు, అందులో తప్పే ఉంది. చావెజ్ అలా తీసుకున్న తర్వాత ఆ వచ్చిన డబ్బుతో ప్రజలకి అనేక వస్తువులు, సౌకర్యాలు, విద్య, ఆరోగ్యం, వైద్యం, ఈ అనేక సౌకర్యాలు ఆయన కల్పించాడు. అమెరికాకి ఇది నచ్చలేదు. 2002లోనే హ్యూగో చావెజ్ మీద అమెరికా ఒక పెద్ద తిరుగుబాటు చేయించడానికి ప్రయత్నం చేసింది. అది ఇది విఫలమైంది. 2006లో జరిగిన ఎన్నికల్లో హ్యూగో చావెజ్ మళ్ళీ గెలిచాడు. ఇక అమెరికా ఏమీ చేయలేక అక్కడ కొంతమంది తిరుగుబాటును రెచ్చగొట్టుకుంటా కంటిన్యూ అయ్యి హ్యూగో చావెజ్ 2013 దాకా అధికారంలో ఉంది. 2013లో నికోలస్ మదురో అధికారంలోకి వచ్చాడు. 2013 నుంచి ఈ రోజు దాకా మదురో అధికారంలో ఉన్నాడు. దాదాపు చావెజ్ అనుసరించిన విధానాలనే మదురో కూడా అనుసరించి ఈ పెట్రోల్ డబ్బు ఏదైతే ఉందో, పెట్రోలియం మీద వచ్చే డబ్బు ప్రజల దీనికి వాడుతా ఉన్నాడు. అందుకని ఈ రోజు మన అందరం కూడా గుర్తించాల్సినటువంటిది ఏంటంటే 1998 నుంచి ఇప్పటి దాకా, అంటే ఒక 25 సంవత్సరాలు వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాల్లో వచ్చే ఆదాయం కేవలం ప్రజల కోసం ఉపయోగించబడింది. అమెరికా బహుళజాతి కంపెనీలు పక్కకు నెట్టివేయబడినాయి. ఇది ప్రధానమైనటువంటి అంశం. దీంతో పాటు ఇంకొక కీలకమైన అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో అమెరికా ఆధిపత్యం తగ్గే కొద్దీ చైనా ఆధిపత్యం, రష్యా ఆధిపత్యం, బ్రిక్స్ ఆధిపత్యం, అంటే ఇక్కడ ఆయుధ ఆధిపత్యం అని కాదు, వ్యాపారంలో వాటా పెరగటం, ఇదంతా కూడా జరుగుతుంది. వెనిజులా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి గత 10 ఏళ్లుగా వెనిజులా యొక్క ఆయిల్లో 80% చైనాయే దిగుమతి చేసుకున్నందుకు గాను చైనా యువాన్ల రూపంలో, అంటే చైనా యొక్క కరెన్సీని యువాన్ అంటారు, యువాన్ల రూపంలో తన యొక్క చెల్లింపులు చేస్తా ఉంది. ఇది అమెరికాకి ఎంత మాత్రం నచ్చని విషయం. ఇవాళ ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారు ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం లక్ష్యం చైనా, అస్త్రం వెనిజులా, లక్ష్యం చైనా, అస్త్రం వెనిజులా అని హెడ్డింగ్ పెట్టాడు. అంటే అమెరికా యొక్క లక్ష్యం చైనా, కానీ చైనాని డైరెక్ట్ గా ఏం చేయలేక ఇప్పుడు చైనాకి వెనిజులాకు ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు తగ్గొట్టేయాలని చెప్పేసి ఈ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు వెనిజులా మీద ఈ దాడి చేయటం అనేది జరిగింది. ఇది దుర్మార్గమైన దాడి చేసి వాళ్ళని అమెరికా తీసుకుపోయాక ఎక్కడా కూడా డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు నార్కోటిక్, అంటే డ్రగ్స్ అమ్మటం వల్ల మేము అరెస్ట్ చేశామని కానీ ఏమి ఎక్కడా కూడా చెప్పలేదు. వాస్తవంగా రిపోర్ట్లు అన్నీ కూడా తెలియజేసేది వెనిజులాకి డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం కూడా లేదని చెప్పేసి. అంటే కేవలం వెనిజులా యొక్క ఆయిల్ నిక్షేపాలు, వెనిజులాకి చైనాతో ఉన్నటువంటి సంబంధాలు. అందుకని వాళ్ళు ఏం చేశాడు, డొనాల్డ్ ట్రంప్ అది ఆయన అరెస్ట్ చేయంగానే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యక్షురాలని అధ్యక్షురాలుగా తాత్కాలికంగా ప్రకటించాడు. మేమే పరిపాలిస్తాం, ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. మేమే పరిపాలిస్తాం అంటే రాబోయే కాలంలో ఒక తొత్తడపు ఎన్నికలు జరిపి తమకు నచ్చిన వాడిని అక్కడ గెలిపించి ఆయన ద్వారా, అన్ని దేశాల్లో అది అమెరికా అదే చేస్తాం, ఆయన ద్వారా పరిపాలన చేయాలని, ఆయన లేక ఆమె ద్వారా పరిపాలన చేయాలనేటటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రపంచం అంతా ఖండించింది. అమెరికాలో ఉన్నటువంటి కమలా హ్యారిస్, ఆవిడ మొన్న అధ్యక్షురాలకు పోటీచింది, ఆవిడ ఖండించింది డొనాల్డ్ ట్రంప్ విధానాలని. అలాగే డెమోక్రాట్స్ ఖండించారు. అలాగే బెర్నీ శాండర్స్ ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఖండించాడు. ప్రపంచంలో అనేక దేశాలు దీన్ని అత్యంత తీవ్రమైనటువంటి సంఘటనగా ఖండించింది. కానీ భారత ప్రభుత్వం ఈ రోజు మీరు ప్రకటన చూసి ఉంటారు పేపర్లో, మోడీ నన్ను సంతోషపరచాలని చూస్తున్నాడు అని చెప్పేసి. అంటే మోడీని చాలా హీనంగా మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్. అయినా సరే ఇటువైపు నుంచి ఖండన ఏమీ లేదు. పైగా నికోలస్ మదురోను అరెస్ట్ చేశాక భారత ప్రభుత్వం యొక్క స్పందన ఏంటంటే, అరెస్టుని నిర్ద్వందంగా ఖండించకుండా ఇరుపక్షాలు కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పింది. ఎవరు ఇరుపక్షాలు? అలా చర్చల ద్వారా జరిగేటటువంటి పరిస్థితి ఉందా?
అందుకని భారత ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ద్వందంగా ఈ అరెస్టును ఖండించి ఒక దేశ సార్వభౌమాధికారం విషయంలో జోక్యం చేసుకునే అధికారం మీకు లేదు అని చెప్పాల్సిన అవసరం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. అట్లాగే యుఎన్ఓ కూడా యుఎన్ఓ పాత్ర ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి. ఓ తీర్మానం అయితే చేసింది ఐక్యరాజ్య సమితి ఆల్రెడీ నిన్న, కానీ తీర్మానాల వల్ల ఉపయోగం ఏముంది? కానీ అంతర్జాతీయ ఒత్తిడి ఐక్యరాజ్య సమితి ద్వారా కూడా తేవలసినటువంటి అవసరం ఉంది. ఇక చివరి అంశం నేను చెప్పదలుచుకుంది, అమెరికా ఎందుకు చేసింది ఈ పని? మొదటి అంశం స్పష్టంగా అక్కడ ఉండేటటువంటి ఆయిల్ నిక్షేపాల కోసం, అక్కడ ఉండే ఖనిజ సంపద కోసం. రెండో అంశం చాలా స్పష్టంగా చైనాకి వెనిజులాకు ఉన్నటువంటి రిలేషన్స్ అమెరికాకి ఎంత మాత్రం నచ్చలేదు, వాటిని తీసేయాలా. మూడో అంశం ఏంటంటే పెట్రో డాలర్ ఆధిపత్యం కాపాడుకోవాలా. వాళ్ళ పెట్రో డాలర్ అంటున్నాం మనం, డాలర్ కి పెట్రోల్ కి చాలా సంబంధం ఉంది. పెట్రో డాలర్ ఆధిపత్యం క్రమక్రమంగా తగ్గిపోతా ఉంది. ఆ పెట్రో డాలర్ ఆధిపత్యం. నాలుగో అంశం దక్షిణ అమెరికా మీద చైనా ప్రభావాన్ని తగ్గించాలా. దక్షిణ అమెరికాలో అనేక దేశాలతో, వెనిజులాతో సహా అనేక దేశాలతో చైనా సంబంధాలు పెంచుకుంటుంది, వాటిని తగ్గించాలనేటటువంటిది అంశం. చివరిగా అమెరికా ఆధిపత్యం కొనసాగాలి. దీనికి ఒక మాట చెప్పాడు డొనాల్డ్ ట్రంప్, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 200 ఏళ్ల క్రితం 1823లో 1823 అంటే చూడండి, 1923 2025 అంటే 200 ఏళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడిగా మన్రో అని ఒక ఆయన పనిచేశాడు. ఆయన మన్రో డాక్ట్రిన్ అని ప్రకటించాడు. మన్రో డాక్ట్రిన్ అంటారు, అంటే మన్రో సిద్ధాంతం అని ప్రకటించాడు. నిన్న డొనాల్డ్ ట్రంప్ నోటంట మళ్ళీ 200 ఏళ్ల తర్వాత ఆ మాట నిన్న వినపడింది. ఏమంటున్నాడు డొనాల్డ్ ట్రంప్? అమెరికా మాదే. అమెరికా అంటే ఆయన ఉద్దేశం ఇక్కడ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికా, వీటన్నిటి మీద పెత్తనం మాదే ఉంటుంది. అందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఏమన్నాడో మీ అందరికి కూడా తెలుసు. ఇది కేవలం ఇవాళ వెనిజులానే కాదు, మేము క్యూబాని కూడా దాని సంగతి చూస్తాం, కొలంబియా సంగతి చూస్తాం. దాంతోపాటు ఈరోజు న్యూస్ పేపర్ వచ్చిన వాళ్ళు చూడండి మిత్రులంతా కూడా గ్రీన్లాండ్ మాదే అన్నాడు. ఇది వరకు అన్నాడు, తమాషాగా అనుకున్నాం. ఈరోజు స్పష్టంగా ప్రకటించేశాడు గ్రీన్లాండ్ మాదే. అంటే గ్రీన్లాండ్ అంటే ఏంటి? గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ కు సంబంధించినటువంటి ప్రదేశం. అక్కడ లక్షల కోట్ల డాలర్లు విలువ చేసేటటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి గ్రీన్లాండ్ లో. అమెరికా దృష్టి దాని మీద కూడా పడింది. కాబట్టి ఇవాళ మొత్తం ఈ ఎపిసోడ్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఆధిపత్య రాజకీయాలు, దాన్నే మనం సామ్రాజ్యవాదం అంటాం. అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచం మీద మరోసారి పంజా విసిరింది, వెనిజులా మీద పంజా విసిరింది. ఇప్పుడు కొత్తగా ఇంకో పదం కూడా వాడుతున్నారు, పెట్రో ఇంపీరియలిజం. అంటే పెట్రో సామ్రాజ్యవాదం అన్నమాట. అంటే పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నం. అందుకని ఇక్కడ ఉన్న ఈ వీడియోని వీక్షిస్తున్న మిత్రులందరికీ మీరు షేర్ చేయండి. మీరు దయచేసి ఈ ఒక సార్వభౌమాధికార దేశం మీద ఇంకొక దేశం దాడి చేసే హక్కుని కలిగి ఉన్నదా? ఒకవేళ నిజంగానే నికోలస్ మదురో డిక్టేటర్ అనుకుందాం, నియంత అనుకుందాం, వాళ్ళు అమెరికా వాళ్ళు చెప్పినట్టు నియంత అయితే ఆ నియంత ఉండాలా లేదా అనేది ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. నియంత ఎంతో మంది నియంతలను ప్రజలు మట్టి కరిపించేశారు. హిట్లర్ కంటే గొప్ప నియంత ఎవడు భూమి మీద? హిట్లర్ని జర్మనీ ప్రజలు మట్టి కరిపించేశారు. నియంత అయితే ఆ దేశ ప్రజలే అతను తొలగిస్తారు. కానీ అమెరికా నేను జోక్యం చేసుకుంటున్నాననే హక్కు దానికి ఎక్కడుంది చెప్పండి మీరు? ఈ ఒక్క చోట కాదు. అమెరికా గత 1954లో ఇరాన్ దగ్గర నుంచి బిగిన్ చేస్తే ఇరాన్లో, నికరాగ్వాలో, గౌటమాలాలో, అనేక దేశాల్లో, చిలీలో, అనేక దేశాల్లో జోక్యం చేసుకుని అక్కడున్న తన వ్యతిరేక ప్రభుత్వాలను తొలగించేసి తన అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని అక్కడున్న ఖనిజ సంపదని విచ్చలవిడిగా దోపిడీ చేయటం మనం చూస్తా ఉన్నాం. అందుకని ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళందరూ కూడా, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే వాదులందరూ కూడా ఈ వెనిజులా మీద అమెరికా దాడిని ఖండించి నికోలస్ మదురోని అతని భార్యని బేషరతుగా వెంటనే విడుదల చేసి ఆ దేశ సార్వభౌమాధికారాన్ని కొనసాగించే విధంగా చర్యలు